మనం ఓన్గా చేసుకుంటే కొద్దిగా మనకు ఇన్కమింగ్ ఉందన్న, డబ్బులు వస్తాయి. ఓన్గా చేసుకుంటున్నాయి మనం ఒక జీతం పెట్టి మనం ఒక బిఆర్ రతలు పెట్టినా మిగిలవు. ఓన్లీ బర్రెలు అంటే ఇష్టం నాకు, ప్రాణం అంతే. పాల రేట్ ఎంత ఉండే? అప్పుడు తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. 18-16 రూపాయలు రోజు పోసిన రోజులు ఉన్నాయి. ఇప్పటికాడికి చేసుకుంటే ఓన్గా సొంతంగా చేసుకునే వాళ్ళకు చాలా బాగుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మన పని మనం చేసుకుంటాం. ఒకరి దగ్గర మనం ఉండలేము, చేయలేము, రిస్క్ ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కిస్తూనే తోకతో కొట్టింది. ఇప్పుడు దీనికి ఏమనుకుంటారు, రిస్క్ అంటే ఎంబడే అడిగేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక మనకి అలవాటు, ఇంకా కష్టపడితే మాత్రం దీంట్లో కష్టపడితే ఫలితం ఉంది, 100% ఉంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నమస్తేనా? నమస్తే. ఓకే, ఇప్పుడు బఫెలోస్ ఇక్కడ కొనుగోలు చేస్తారు కదా, మజర్బాయ్ దగ్గర కొనుగోలు చేస్తారు కదా, ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉన్నాయి? పాలు అనుకూలంగా ఉంటుంది అన్న. ఓకే, రైతులకు అనుకూలంగా ఇస్తారు. రామకృష్ణ యాదవ్. ఎక్కడ లొకేషన్ మనది? మాది మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి గ్రామం, రాజపూర్ మండల్. ఓకే, ఇప్పుడు ఇక్కడే తీసుకుంటున్నారన్న? చాలా సార్లు తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు తీసుకున్నారని అందాదా? ఇప్పటికి రెండోసారి నాయి. రెండోసారి అంటే ఇంటి దగ్గర వాళ్ళకు కూడా మీరు ఉన్నాయి. నేను రైతులకి ఇప్పిస్తుంటారు. ఓకే, నచ్చినాయి మనకు, లాక్టేషన్ మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, మన ఊర్లో కావాలనుకుంటే ఇక్కడికే తీసుకొస్తున్నా. నా నుంచి వెళ్ళి ఎవరు వచ్చినా తీసుకెళ్దాం బొపేల్స్ అంటే నేను వస్తున్నా. నేను వస్తున్నా. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు తీసుకెళ్ళి అంత పాలు మంచిగానే ఇస్తున్నాయి. కొంచెం అంటే మనది ఉంటది, మన విధానం బట్టి ఉంటది. మెయింటెనెన్స్ మనం మంచిగా చేసుకున్నాం అనుకో, బాగానే ఉంటది. ఓకే, మనం పెట్టే దానం బట్టి దానం ఉంటుంది. ఫీడింగ్ మనం గడ్డి టైం టు టైం వేసుకోవాలి. ఎక్కడో పెడితే మనం పాలు కదా, మనం మంచిగా చూసుకుంటే మంచిగా ఇస్తాయి పాలు. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? చాలా ఉంది, మధ్యలో గ్యాప్ వదిలేసి మళ్ళీ సంవత్సరం అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసిన. 10 years అయిందా? 10 years స్టార్ట్ చేసినా? ఎప్పుడు నేను ఖచ్చితంగా 10 years 20 years ఉన్నది నాకు. ఇలా 20 సంవత్సరాలు చేసిన, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యాప్ వదిలినా. ఎందుకన్నా? అది కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసుకున్నా. అన్ని అమ్మేసి ఒక ఇల్లు లేకుండా ఇల్లు కట్టేసుకున్నాం. అంటే గేదెలను అమ్మేసి ఇల్లు కట్టేసినాం. ఇక మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసారు. అప్పుడు చిలక బర్రెలు ఉండేనా? అన్ని ఉన్నాయి, చిలక బర్రెలు ఉన్నాయి, మామూలుగా అన్ని మిక్సింగ్ ఉండేనాయి. ఒక 15-20 దాకా ఉన్నాయి. ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ప్రస్తుతానికి ఎన్నైనా 5? ఇప్పుడు 4 ఉన్నాయి. 4, ఇది ఒకటి 5. ఇది ఒకటి. దీంతో ఇప్పుడు ఇది ఏ బ్రీడ్ అనేది? ఇది బన్నీ. బూరిలో బన్నీ. ఓకే, ఈ బ్రీడ్ తీసుకోవడానికి కారణం ఏందన్నా? ఇక నాకు ఈ సెలెక్ట్ అనిపించింది, రేట్ అనుకూలంగా ఉన్నది. ఇంకా మనకు 6 లీటర్ అని చెప్పారు. ఇక పాలు నమ్మకం మీద తీసుకుంటున్నా అంతే. పాలు ఏం పెద్దగా ఇప్పుడు చూసింది అంతే. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళి నమ్మకం చెప్పింది సీన్ అన్న. ఇక్కడైతే ఫామ్ లో ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్తున్నాం కాబట్టి మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఇస్తున్నాయి. ఇక మనం ఆడిపోయి 1 లీటర్ అటు ఇటు ఉంటది. మనం చేసుకున్న విధానం బట్టి పాలు పెరగవచ్చు. అందుకోసం చిన్న ఉంది దూడ. ఇక 3 days 5 days అయింది. అయితే 10 రోజుల లోపు ఉంది దూడ. 10 రోజుల లోపు ఇక పెరిగే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నెల వరకు ఏం చెప్పలేము, ఏ బర్రెతో గిట్టే ఎట్లా ఉంది పాలు అని గిట్టే కన్ఫర్మ్ చేయలేము మనం. ఓకే, ఇప్పుడు ఇంటి దగ్గర 4 గేదెలు ఉన్నాయి కదా, ఏ బ్రీడ్ అనేది? ముర్రా ఉన్నాయి, ఒకటి బన్నీ ఉంది, 3 ముర్రా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పాలు ఎన్ని లీటర్లు అవుతున్నాయి మొత్తానికి? నావి ఇప్పుడు 20 లీటర్స్ పోతాయి. 20 లీటర్స్ పోతాయి. ఎంత లీటర్ మన దగ్గర? మన దగ్గర ఏముందంటే 60-50. అంటే డైరెక్ట్ డైరీ పోస్తారు కాబట్టి కొంచెం నాకు అన్ని నేను పోసేటివి అన్నీ లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫామ్ స్టార్ట్ చేసిన కదా. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, 5 వరకు. ఇదే ఫీల్డ్ మన డైరీ రంగం కాబట్టి. డ్రైవింగ్ మానేసిన. ఇక మా ఇల్లు వెళ్ళనే, మన ఇల్లు కట్టుకోవడం వల్ల అన్ని అమ్మేసుకున్నా. నాకు తుఫాన్ గిట్ట ఉండే క్లూజర్, ఆన్లైన్ ఆల్ ఇండియా గిట్ట మనం అక్కడక్కడ అంతా తిరిగేసి. ఓన్ ల్యాండ్ ఉంది, 1 ఎకరం ఉంది. ఆ ఎకరంలో బోర్ వేసిన, అంతా గడ్డి పెట్టేసిన. ఎకరంలో ఉంటుంది. పెద్ద షెడ్ అంటే షెడ్ అంటే ఒక 10 బొఫెల్స్. రేకులతోనే. ఎంత ఖర్చు వచ్చింది దానికి? 2.5 వచ్చి ఉంటుంది. రూము అన్ని వచ్చేసి 2.5 లక్షలు. 2.5 లక్షలు. ఓకే, సింపుల్ గా 10 గేదెలకు వస్తాయి. ఓకే, 2.5 లక్షల్లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు పాలు అయితే 60 రూపాయల లెక్క, 60 రూపాయల లెక్క అమ్మేస్తాం. ఎంత ఆదాయం? ఇంకా 50-60 అంటే మన దాన్ని బట్టి ఉంటది. ఒక వేసుకున్నా రోజుకు 1000 వేసుకున్నా, అది ఒక 40,000 పోయినా
ఒక 15-16 అక్కడ పోయినా సగం సగం ఒక 20,000 మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు 20,000 ఒక దగ్గర మనం పని చేసుకోలేం కాబట్టి మన పని మనం ఏం చేసుకుంటున్నాం కాబట్టి 5,000 మనకు వస్తున్నాయి. ఓకే, మీరు ఒక్కరే చేసుకుంటారా? నేను ఒక్కనే చేసుకుంటున్నాను. ఇంటి వాళ్ళని ఏం రానియను. మాకు షాపులు ఉన్నాయి, కిరాణా షాప్ ఉంది మాకు. ఇంటి దగ్గర మా మిస్సెస్ ఇంటి దగ్గర ఉంటది. నేను పొలం కాడికి వెళ్ళి చేసుకుంటా వస్తా, నేనే చూసుకుంటాను. మా పిల్లలకు చదువులకు అక్కడిక్కడ దగ్గరలో పంపించుకొని. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు ఏం లేదు, మాకు ఒక కిరాణా షాప్ ఉంది, ఒక గిండ్రు ఉంది, అవి నడుపుకుంటా. ఇప్పుడు మీ డైరీ ఫామ్ దగ్గర ఎంత సమయం కేటాయిస్తారన్న మీరు? మేము 2 గంటలు కేటాయిస్తాం. ఉదయం సాయంత్రమా? ఎట్లా? పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అంతే. మిగతా టైంలో మన పనులు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఉంటే టైం పట్టొచ్చు. ఓకే, 5 ఉన్నాయి కాబట్టి 5 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 4 ఉండే, ఇప్పుడు అంత 2 గంటలు. దీనివల్ల ఒకటి ఎక్స్ట్రా పెరుగుతుంది కాబట్టి కొద్ది టైం 10 నిమిషాలు అటు ఇటు అవుతుంటది. అంతే. ఇప్పుడు మేత ఏం పెడుతున్నా? ఇప్పుడు సూపర్ నేపేరు కుట్టి సొప్ప మన రైతులతో సేకరించుకుంటా, నేను తీసుకొచ్చుకుంటా. ఓకే, రైతులతో తెస్తా, రైతు దగ్గర పోయి తీసుకొస్తా. ఓకే, అది 2 సూపర్ నేపేరు, అది 2 మిక్సింగ్ చేసి కొట్టేసి చాప్ చేస్తారా? షాప్ చేసేసి ఎంత వేస్తారని అందాదా? అందాదా అంటే మేము ఒక టబ్బు టైప్ వేస్తాం. అది ఒక 20 కిలోలు వస్తుంది, 30 కిలోలు వస్తుంది. దాన్ని బట్టి టబ్బులు పూటకే 2 టబ్బులు పోసేస్తా, తినేస్తాయి. 2 పూటలకి 4 టబ్బులు, అంతకన్నా ఎక్కువ తిననే తినదు. ఇప్పుడు పత్తి చెక్క, కందిచున్ని వేస్తా. పత్తి చెక్క, కందిచున్ని, గోధుమ పట్టు, మీనా ఇగ్గితా అంతే. మీనా గిల్లేస్తా అంతే. ఇప్పుడు ఎన్ని కేజీలు వేస్తారని అందాదా? కేజీన్నర పూట, కేజీన్నర. మొత్తం మీద 3 కేజీలు వస్తాడు చూసుకుంటారు. 3 కేజీలు. ఓకే, ఇప్పుడు ఇక 5వ గేదె తీసుకెళ్తారు కాబట్టి కొంచెం పాలు తగ్గినాయి. అవి తగ్గినందుకు ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎంత పడ్డది అన్న? రేట్ ఎంత పడ్డది? ఇప్పుడు ఇది మంచిగా పడ్డది రేట్, అనుకూలంగా. తక్కువ చేసింది. మజర్బాయ్, ఇప్పుడు మజర్బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు మీరు? మంచి మన నమ్మకంగా రైతులను మంచిగా గుర్తుపడతాడు, ఎవరికి ఏమి ఇవ్వాలనేది తెలుసు. ఇప్పుడు అట్లేం ఉండదు, మంచి బ్రీడ్, నమ్మకం. ఏడికి పోయినా కానీ అంటే రేట్లు ఉన్నాయి, ఉన్నదానికి ఉంటది, లేని దానికి ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఎత్తుగా బర్రెను చూస్తే కాదు, మనకు పాలు రావాలి. మనకు పాలు వచ్చేది మంచిగానే ఉంటుంది. ఇక్కడ మంచిగా నమ్మకం కాబట్టి నేను ఇప్పటికీ 10 గేదెలు, ఇప్పటికి నేను 15 గేదెల దాకా సేల్ చేయించాను. నావి కాకుండా ఊరోళ్ళకు నాకు ఇట్లా ఎవరన్నా తెలిసి అన్న వెళ్దాంపా అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి తెలిసో తెలియకుండా నా పెద్దగా అదేం నాకు కానీ తెలిసో తెలియకుండా ఇక ఇట్లా ఇది బాగుంటుంది, మన అనుభవంతో తీసుకుందాం, ఇది పాలిస్తుంది అనే నమ్మకంతో తీసుకోవతున్నాం. మంచిగా ఇస్తున్నాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు గేదె? ఇప్పుడు నాకు చూడగానే అర్థం అవుతుంటారు, కొన్ని అర్థం అవుతుంది. 1/2 లీటర్ 1 లీటర్ అటు ఇటు అవుతుంటాయి. నమ్మకంగా ఆర్ఆర్ చెప్పిండు. ఇంకా 1/2 లీటర్ తక్కువ ఇచ్చినా బాగలేదు, 5 ఇచ్చినా మనకు పర్లేదు. అన్న ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి మీరేం సలహాలు ఇస్తారన్న? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కష్టం ఉన్నదన్న. ఇప్పుడు ఏం లేదు, కొంచెం దాన రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అంటే కొద్దిగా తగ్గినాయి నెల నుంచి, కానీ ఎప్పుడు పెరిగే ఉన్నాయి. 1800, 1900 పతికల్లి. కందిచున్ని పెరిగింది, అన్ని పెరిగినాయి. మనం ఓన్ గా చేసుకుంటే కొద్దిగా మనకు ఇన్కమింగ్ ఉందన్న, డబ్బులు వస్తాయి. ఓన్ గా చేసుకుంటే మనం ఒక జీతం పెట్టి మనం ఒక బిఆర్ అతను పెట్టినా మిగిలవు. మనం ఓన్ కాదు, భార్య భర్తలు కాకపోయినా ఒక్కడు వ్యక్తిగా చేసుకునేటట్టు అయితే వెళ్తుంది. మనము వేరే పెట్టి అందరం పెట్టి చేయాలంటే వెళ్ళదు. ఇప్పుడు ఉన్నది ఖర్చులల్లో. ఇప్పుడు పాల రేట్ డౌన్ అయినాయి కొంచెం. ఏంటంటే మనం అందరం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొనవలసి వస్తుంది. ఇప్పుడు పాల రేట్ కొంచెం డౌన్ అయినాయి, ఇప్పుడు చాలా డౌన్ అయినాయి. అన్ని డైరీలు అక్కడక్కడ అన్ని కష్టం అయిపోయినాయి. ఆవు పాలు తగ్గినాయి, బర్రె పాలు గిట్ట ఇంట్రెస్ట్ పెడతలేరు, తగ్గిన పాలే కొంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. అయినా ఇప్పుడు గిట్ట కొన్ని కష్టాలు ఉన్నారు అంతా, అన్ని ప్రాబ్లమ్స్, బిజినెస్ పెద్దగా ఏం నడవట్లేదు ఏవి, ఇంకట్లే ఇక నడిపిస్తున్నారు అందరు. ఆవులు ఏమి పెట్టినా కానీ అవి ప్రాబ్లం వచ్చి చనిపోయినాయి 2 ఆవులు. అప్పటి నుంచి ఆవుల జోలికి నేను అటు దగ్గరికి వెళ్ళాను. నేను ఓన్లీ బర్రెలు అంటే ఇష్టం, నాకు ప్రాణం అంతే. అదేదన్నా ఉండాలి. 20 సంవత్సరాల ముందు ఎట్లా ఉందన్న రేట్? ఎట్లా ఉంది అప్పటికిప్పుడు? చాలా చేంజ్ అయింది కానీ పైసలు పెద్దగా ఏం తేడా లేదు. పాల బర్రెలకు అప్పుడు ఉన్నదానికి ఆ రేటే ఉన్నది. 15-20 సంవత్సరాల నాటికి 80-90 వేలు 70 వేలు ఉన్నది అప్పటికైనా. ఇప్పుడు చూసుకున్నా ఒక 30-40 వేలు 50 వేలు పెరిగినాయి అంతే. పాల రేట్ ఎంత ఉండే? అప్పుడు తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. 18-16 రూపాయలు రోజు పోసిన రోజులు ఉన్నాయి. అప్పటికిప్పటికి చేంజ్ అయింది, బాగానే ఉంది. ఇప్పటికాడికి చేసుకుంటే ఓన్ గా సొంతంగా చేసుకునే వాళ్ళకు చాలా బాగుంది. ఎవరి దగ్గర పని చేసే కన్నా మన సొంత పని ఇప్పట్లో మనం పని చేసుకుంటేనే ఇంకా మనము జర మంచిగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మన పని మనం చేసుకుంటాం. ఒకరి దగ్గర మనం ఉండలేము, చేయలేము. మనం కొద్దిగా పని అయినా ఏదైనా మనం రిస్క్ అనకుండా చేసుకోవాలి. రిస్క్ ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కిస్తున్న తోకతో కొట్టింది. ఇప్పుడు దీనికి ఏమనుకుంటారు, రిస్క్ అంటే ఎంబడే అడిగేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక మనకి అలవాటు, ఇంకా వేరే వాళ్ళు
చూస్తే వేరంగా ఎట్లుంటది చాలా ఉంటది. అన్నిటి కోరుకోవాలి, ముందుకెళ్తేనే అన్నిట్లో మనం ముందుకెళ్తేనే దీనికి రిస్క్ అనవద్దు. ఒక్క రోజు గిట్ట నాకు యాస్టక్ వచ్చిందంటే పని చేయలేము. మనకు మార్నింగ్ ఏ టైం పాలు తీసారన్నా మీరు? నేను మార్నింగ్ 5కి తీస్తాను. 5 o'clock ఎర్లీ రోజు కంటిన్యూ ఖచ్చితంగా 5 గంటలకు ఏది ఏమైనా భోజనం చేయకపోయినా సరే టైంకి వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే ఇక ఇటు చూసుకోవాలి, అవి ఎన్ని 2 లీటర్లు ఇచ్చినా 3 ఇచ్చినా 5 ఇచ్చినా 6 ఇచ్చినా టైం టు టైము అవి కుట్టి పోసుకుంటా అవి చేస్తేనే మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఉన్న తగ్గిపోతుంటుంది. టైమింగ్ లేట్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ కష్టం అవుతుంది అని అది ఎంత ఉండని అట్లా చేస్తుంటాను నేనైతే. ఓకే, కష్టపడితే మాత్రం దీంట్లో కష్టపడితే ఫలితం ఉంది, ఉన్నది 100% ఉంది. ఎందుకు కష్టపడకుండా ఎన్నో కూర్చొని కార్లలో తిరుగుతా ఇక్కడ అంటే ఇక్కడ కాదు అది. మనం ఏదో మనం ఎస్టిమేషన్ వేసుకో దీన్ని అమౌంట్ వస్తుంది దీన్ని పెట్టినాం కదా అని రావద్దు. దీనికి ఏముంటుంది అంటే మంచి కష్టపడాలి, కష్టపడి చూసుకుంటే మనకు మంచిగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.